హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు శనివారం మరియు అమావాస్య, అలాగే శని జయంతి కాబట్టి నేను మా అమ్మ అఖిల్ ముగ్గురం శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళాము. ఈరోజు శని జయంతి సందర్భంగా అందరూ శనీశ్వరునికి నువ్వులు నూనె సమర్పిస్తున్నారు. మేము శనీశ్వరుని దర్శించుకొని శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు. సిద్ధేశ్వర స్వామి దర్శించుకున్నాము. అలాగే ఇక్కడ శ్రీ కాలభైరవ స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి, నవగ్రహాలు మరియు చాలా పురాతనమైన శివాలయాలు కూడా ఉన్నాయి. అన్నిటిని దర్శించుకున్నాము. శోకము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు. ఇక్కడ ప్రతి అమావాస్యకి అన్నదానం జరుగుతుంది. ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంటుంది. పాపులను తుంగలో తొక్కగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు కొండపై ఉండగలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు కొండపై ఉండగలడు, వరమిచ్చి గుండెలో పండగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. మొత్తానికి ఇలా స్వామిని దర్శించుకొని ఇంటికి వచ్చాము.